అక్షయ్, అవని వాళ్ళిద్దరైతే కలిసి పూజ చేస్తూ ఉంటారు. సీతారాముల కళ్యాణం చేస్తూ ఉంటే పల్లవి అయితే ఏం తోచక అలా కూర్చొని ఉంటుంది. ఏం కర్మ, నాకు ఇది చేస్తున్న పూజలో కూర్చోవలసి వచ్చింది, అదంతటికి కారణం నేనే కావాల్సి వచ్చిందని అయితే పల్లవి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అదే టైంలో అనౌన్స్మెంట్ అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడు కళ్యాణం జరుగుతున్న దగ్గర ఎవరో బాంబు పెట్టారు, అర్జెంటుగా అక్కడి నుంచి బయటికి వచ్చేయండి అని అయితే అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది. అది వినగానే అక్షయ్, పల్లవి, అవని వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఏంటి ఇక్కడ బాంబు పెట్టారా అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక అందరూ అయితే చాలా కంగారుగా ఎవరి మళ్ళీ వాళ్ళు లేచి పరిగెట్టడానికి అయితే రెడీ అవుతూ ఉంటారు. అలా అక్షయ్ కూడా అవనిని అక్కడే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా అందరూ ఎవరి మళ్ళీ వాళ్ళు పారిపోయి అమ్మో ఇక్కడ బాంబు ఉందంట అని చెప్పేసి ప్రాణాలు కాపాడుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోయేసరికి పల్లవి అయితే మంచి పని అయ్యింది అనేది హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా అందరూ వెళ్ళిపోయేసరికి అవని అయితే అలానే పీటల మీద కూర్చుంటుంది. తనకి ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో ఉండిపోతుంది అవని. ఇక అందరూ అయితే బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక రాజేంద్ర ప్రసాద్, పార్వతి, ఆరాధ్య వీళ్ళందరితో ఒక దగ్గరికి వెళ్ళి నిల్చుని ఉంటారు. ఇక అవని అయితే నిల్చొని ఏం జరిగిందో తెలియక అలా ఉండేసరికి అలా చూస్తూ ఉండిపోతుంది చుట్టూ అంతా. అలా అయోమయంగా ఉండిపోయిన అవని దగ్గరికి అయితే అక్షయ్ ఫాస్ట్గా వచ్చి రా అని చెప్పేసి తను చేపట్టుకొని అయితే బయటకు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అవని షాక్ అవుతూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది ఏంటి అని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ బాంబు ఉంది అని చెప్పేసి అక్షయ్ తన్ని పట్టుకొని తీసుకొని వెళ్ళడం అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. అలా షాక్ అవుతూ వాళ్ళ ఆయన వైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. చాలా కంగారుగా అవనిని అయితే అక్కడి నుంచి తప్పిస్తూ ఉంటాడు అక్షయ్. అది చూసి మీలో ఎంత ప్రేమ ఉన్నా ఎందుకంటే ద్వేషంగా నటిస్తారు నాపై అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే దూరంగా తీసుకుని వెళ్తాడు అవనిని.